అందుకే మొహమాటం లేకుండా చెప్తున్నా ఎవరికైనా ఎవరు కూడా వైసీపీ వాడికి ఒక పని కూడా చేయడానికి వీలు లేదని కూడా కాదు. అంత ఇంట్లో వాడు ఆ బ్రదర్స్ వచ్చేది చేయలేని చెప్పాను. ఎవరు చెప్పినా చెప్పలేదు, ఎవరు చెప్పినా చేయలేని చెప్పాను. అంతేత నేను అంత స్ట్రిక్ట్ గా ఉంటేనే దానికి హోదా ఉంటుంది. మళ్ళీ రెండోసారి రాదు, ఒకసారి చెప్పేసాము రెండోసారి రాదు. అట్లా మీరు ఎవరైనా వైసీపీ వాళ్ళు బుధాలు వేసుకుని ఇక్కడికి వచ్చి చాలా మంది చాలా పాపం చేసేటని చెప్తాను. మీరు చెప్పాను నేను ఎట్లా చేయను. ఇది మరి ఆ ఊళ్ళో ఎలా ఉందని అడిగితే ఇప్పుడు వాళ్ళు చెప్తారు. అంతే తప్ప మాట్లాడుకోవాలి. మాకు ఏదైతే రిలాక్స్కి మాకు బాగా చేసేది పదవి చెప్తాం. లేదంటే ఈ ఎలక్షన్ మనం ఫేస్ చేస్తే వచ్చే ఎలక్షన్ చాలా బాగా చేస్తారు. మన ఎలక్షన్ చేయలేదు, వచ్చే ఎలక్షన్ బాగా చేస్తారు. వచ్చే ఎలక్షన్ ఎవరు చేసేది ఇటువంటి కబుర్లు మనకు ఉన్నటువంటి శంఖం మనకు బ్రహ్మాండమైన శంఖం ఉంది. అవడానికి పని చేయండి. పేరు సిద్ధస్ నుంచి వస్తానంటే చేసుకోండి. కానీ వచ్చే క్యారెక్టర్ నెసెస్ చేయాలి ఎప్పుడు. అందుకని ఎవరు తీసుకొస్తున్నామని అడుగుతాను. ఆ వచ్చే క్యారెక్టర్ని బట్టి నేను చెప్తాను. రావచ్చా రాకూడదా, అది ఒక ఉపయోగం ఉందా లేదా. ఉపయోగం ఉంటే మనమే చేసుకుంటాం. రాజకీయంగా ఉంటున్నా ఉపయోగం ఉంటే ఎందుకు కాదంటే అవినీతి మాత్రం. అందుకే ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోండి. అందుకే మొహమాటం లేకుండా చెప్తున్నా ఎవరికైనా ఎవరు కూడా వైసీపీ వాడికి ఒక పని కూడా చేయడానికి వీలు లేదని కూడా కాదు. అంత ఇంట్లో వాడు ఆ బ్రదర్స్ వచ్చేది చేయలేని చెప్పాను. ఎవరు చెప్పినా చెప్పలేదు, ఎవరు చెప్పినా చేయలేని చెప్పాను. అంతేత నేను అంత స్ట్రిక్ట్ గా ఉంటేనే దానికి హోదా ఉంటుంది. మళ్ళీ రెండోసారి రాదు, ఒకసారి చెప్పేసాము రెండోసారి రాదు. అట్లా మీరు ఎవరైనా వైసీపీ వాళ్ళు బుధాలు వేసుకుని ఇక్కడికి వచ్చి చాలా మంది చాలా పాపం చేసేటని చెప్తాను. మీరు చెప్పాను నేను ఎట్లా చేయను. ఇది మరి ఆ ఊళ్ళో ఎలా ఉందని అడిగితే ఇప్పుడు వాళ్ళు చెప్తారు. అంతే తప్ప మాట్లాడుకోవాలి. మాకు ఏదైతే రిలాక్స్కి మాకు బాగా చేసేది పదవి చెప్తాం. లేదంటే ఈ ఎలక్షన్ మనం ఫేస్ చేస్తే వచ్చే ఎలక్షన్ చాలా బాగా చేస్తారు. మన ఎలక్షన్ చేయలేదు, వచ్చే ఎలక్షన్ బాగా చేస్తారు. వచ్చే ఎలక్షన్ ఎవరు చేసేది ఇటువంటి కబుర్లు మనకు ఉన్నటువంటి శంఖం మనకు బ్రహ్మాండమైన శంఖం ఉంది. అవడానికి పని చేయండి. పేరు సిద్ధస్ నుంచి వస్తానంటే చేసుకోండి. కానీ వచ్చే క్యారెక్టర్ నెసెస్ చేయాలి ఎప్పుడు. అందుకని ఎవరు తీసుకొస్తున్నామని అడుగుతాను. ఆ వచ్చే క్యారెక్టర్ని బట్టి నేను చెప్తాను. రావచ్చా రాకూడదా, అది ఒక ఉపయోగం ఉందా లేదా. ఉపయోగం ఉంటే మనమే చేసుకుంటాం. రాజకీయంగా ఉంటున్నా ఉపయోగం ఉంటే ఎందుకు కాదంటే అవినీతి మాత్రం. అందుకే ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోండి. అంతే